తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. దేవుడా, మా నాన్నకి ఏమీ జరగకుండా చూడు. నీకు దండం పెడతాను, చెంపలు వేసుకుంటాను, గుంజీలు కూడా తీస్తాను. ఇంకెప్పుడు ఏది అడగను. ప్లీజ్ దేవుడా, ప్లీజ్. నాని, రా. నాని, నాన్నకేం కాదు, నువ్వు బాధపడద్దు. అమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయితే కాళ్ళు రెండు పనిచేయకుండా వీల్ చైర్ లోనే ఉండిపోయారంట. నాన్నకు అలాంటి పరిస్థితి రాదుగా? లేదు. అయ్యయ్యో బావగారు, ఎంత ఘోరం జరిగిపోయింది. ఎవరు బావ మీద అటాక్ చేసిన ఆ దుర్మార్గులు ఎవరు? తెలీదు, ఏమీ తెలీదట. అంతా అయోమయంగా ఉంది. గురుమూర్తి ఫోన్ చేసి హర్షకలా జరిగిందని చెప్పగానే కంగారు పడుతూ వచ్చేశాం. ఏమయ్యా గురుమూర్తి, మీ యజమాని మీదకి ఎవరో దాడి చేయడానికి వస్తుంటే తాడి చెట్టులాగా నిలబడి నువ్వేం చేస్తున్నట్టు? మన వాళ్ళందరితో కలిసి ఆ రౌడీల్ని తుక్కుగా కొట్టాల్సింది కదా. అక్కడ జరిగింది సినిమాలో సీన్ కాదమ్మా. అంతమంది రౌడీలు ఆయుధాలతో వస్తే వాళ్ళని ఎదుర్కోవడం మన వాళ్ళ వల్ల సాధ్యం కాలేదు. అందరూ చేతగాని దద్దమ్మలే. నేనే కనుక అక్కడుంటే వాళ్ళ చేతిలో ఆయుధాల్ని లాక్కొని వాళ్ళ మీదే తిరగబడి ఉండేవాడిని. మా అల్లుడి మీద ఈగ కూడా వాళ్లకుండా కాపాడుకునేవాణ్ణి. ఈ ప్రగల్భాలకేం తక్కువ లేదు, ఎన్నైనా చెప్తారు. సిస్టర్, ఆయనకి ఎలా ఉంది? రూమ్ లోకి షిఫ్ట్ చేశారు, వెళ్ళి చూడండి. పదండి, పద నాని. బాబు హర్ష, అయ్యో అయ్యో, ఏంటండి ఇది? నాన్న హర్ష, ఏంట్రా ఇలా అయిపోయిందేంట్రా? ఏమండి, మన హర్ష చూడండి. నాని, ఇలారా, ఏడకు. డాక్టర్ గారు, ఏమైంది? మా హర్షకి ఏమైంది? చెప్పండి డాక్టర్ గారు, ప్లీజ్. ఐఎమ్ సారీ. బండరాళ్ల మీద పడడం వల్ల పేషెంట్ రెండు కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి. ఫ్యాటల్ ఇంజురీస్. అంటే మా అన్నయ్య లేచి నడవలేడా? ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఒక డాక్టర్గా నేను ఎగ్జాక్ట్ కండిషన్ని చెప్పక తప్పదు. కొన్నాళ్ల పాటు హర్ష గారు లేచి నడవలేరు. హర్ష వీల్ చైర్లోనే ఉండక తప్పదు. అయ్యో భగవంతుడా, తల్లి లేని ఈ పసివాడికి కనీసం తన తండ్రితో సంతోషంగా ఉండే అవకాశాన్ని కూడా దూరం చేస్తున్నావా తండ్రి? ఓ మై గాడ్ బావా,
నీకెంత కష్టం వచ్చింది. టిప్పు టాపుగా దొరబాబులా ఉండే నువ్వు చక్రాల కుర్చీకే అంకితమైపోతావా అల్లుడు? బా మీరు ఆగండి. డాక్టర్, కొన్నాళ్ళు అంటే ఎన్నాళ్ళు? నా కొడుకుని నేను ఇలా చూడలేకుండా ఉన్నాను. చెప్పండి డాక్టర్. ప్లీజ్, పేషెంట్ దగ్గర మీరందరూ ఇలా బాధపడుతూ ఉంటే తను మరింతగా డిప్రెస్ అవుతాడు. డాక్టర్ గారు, ఆయనకి నేనున్నాను. నా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. మళ్ళీ మామూలు మనిషి అయ్యేదాకా నేను ఏమేం చెయ్యాలో చెప్పండి ప్లీజ్. కొన్నాళ్ల పాటు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఫిజియోథెరపీ చేయిస్తే మంచిది. ఇక మళ్ళీ లేచి నడవడం అంటారా, అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ఇప్పట్లో కోలుకోవడం అసాధ్యం. చెప్పండి, ఎవరు మీ మీద దాడి చేయించింది? తెలీదు. ఎవరో రౌడీలు ఒక ప్లాన్ ప్రకారమే నాకు ఈ గతిని పట్టించారు. హర్ష, నిన్నిలా చూడటానికేనా మేమింకా బ్రతుకుంది? చీమకు కూడా హాని తలపెట్టని నీకు చేటు చేయాలనుకున్న వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. అలాంటి నీచులని దేవుడు చూస్తూ ఊరుకోడు. తప్పకుండా తగిన బుద్ధి చెప్తాడు. డాక్టర్, ఆయన్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? పేషెంట్ పరిస్థితిని బట్టి అంతా బాగుంటే రేపే ఇంటికి తీసుకెళ్ళొచ్చు. చేతులు కట్టి పడేసి పెళ్లి చేస్తాడంట. నేనేమైనా కొడ్డుననుకుంటున్నాడా? మా అమ్మే గనక బ్రతికుంటే నాకు ఇలాంటి పరిస్థితిని రానిచ్చేదా? అందుకే అంటారు, అందరూ ఉన్నా అమ్మ లేని లోటుని ఎవరూ పూడ్చలేరని. నా గుండెల్లో బాధని ఎవరితో చెప్పుకోను. పిచ్చి మంచోడు నా శివ. ఎలా ఉన్నాడో ఏంటో. ఒకసారి నేను అక్కడికి వెళ్ళి చూస్తే వద్దు. పెళ్లి కాని పిల్లని శివ కోసం తరచుగా వెళ్తే చూసే వాళ్ళకి బాగుండదేమో. పైగా ఆ పిచ్చి సచ్చినోడు బాబురావు కూడా అక్కడే ఉంటాడు. వంకర మాటలతో, ఆకలి చూపులతో కంపరం పుట్టిస్తాడు. ఛా! పోనీ శివానే ఎక్కడైనా నన్ను కలుసుకోమని కబురు చేస్తే ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? గుర్తొచ్చింది. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పి మా ఊళ్ళమ్మ ఫోన్ నెంబర్ ఇచ్చింది. తనైతేనే అర్థం చేసుకుంటుంది.
ఎవరిది కొత్త నెంబరు? హలో, ఎవరు? మా ఊళ్ళమ్మా, నేను మల్లిని. ఓ మళ్ళీ నువ్వా? ఏంటి విషయం? అది శివ ఉన్నాడేమో అని కనుక్కుందామని. ఒకసారి పిలుస్తావా? శివ లేడు మళ్ళీ, హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కా? శివకి మళ్ళీ ఏమైంది? మళ్ళీ శివకేం కాలేదు. క్వారీ దగ్గర ఏదో గొడవ జరిగితే హర్షబాబు గారు జారి పడిపోయారట. కాళ్లకి బలమైన దెబ్బ తగిలితే చిన్నమ్మ గారు వాళ్ళంతా హర్షబాబు గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఓ అలాగా, సరే నేను మళ్ళీ చేస్తాను. సరే మళ్ళీ. భగవంతుడా, శివ హాస్పిటల్ అనగానే ఒక్క క్షణం నా గుండాగిపోయినంత పనైంది. అలాంటి నా శివాని నేనెలా వదులుకుంటాను? మా నానే కాదు, ఊర్లో అందరు ఏకమై తిట్టినా సరే శివానే నేను పెళ్లి చేసుకుంటాను. చచ్చినా బ్రతికినా ఈ మళ్ళీ శివాకి పెళ్ళంగానే ఉంటుంది, అంతే. శభాష్ రా కొడకా, ఈ సిద్ధప్ప అనుకున్నది నువ్వు పూర్తి చేయించావు. డాడీ, లేకపోతే ఆ హర్ష కావాలని నిన్నే అవమానిస్తాడా? అందుకే పక్కా ప్లాన్తోనే మన వాళ్ళని ఆ క్వారీలో పనివాళ్లుగా దిప్పాను. తెలివిగా ఆ హర్షాని బండరాళ్లపైకి రప్పించాను, జారిపడేలా చేశాను. చివరికి లైఫ్ లాంగ్ కదల్లేని స్థితిలో వీల్ చైర్కే అతుక్కుపోయేలా శిక్షని విధించాను. పులి కడుపున మేక పుడుతుందా? సిద్ధప్ప గారు షేరైతే విశాల్ బాబు సవా షేరు. ఇదిగో, ఎవరికి అనుమానం రాకముందే ఈ డబ్బు తీసుకుని దూరంగా వెళ్ళిపో. అలాగే అన్న. డాడీ, నందిని, కమాన్ కమాన్. విశాల్, మనం అనుకున్నదేంటి, నువ్వు చేసిందేంటి? డిఫరెన్స్ ఏముంది? రెండు ఒకటేగా. నో, నా హర్షబావ మీద నేను గెలవాలని సపోర్ట్ చేశానే గాని తన మీద అటాక్ చేయడానికి కానే కాదు. నో, మా వాళ్ళకి హర్ష మీద అటాక్ చేయమని చెప్పనే లేదు. కావాలనే టెన్షన్ క్రియేట్ చేయమన్నాను. ఆ టెన్షన్లో మీ బావు జారిపడ్డాడు, వాడయ్యాడు. ఎలా జరిగితే ఏంటి? ఈ దెబ్బతో అందరికీ నా మీదే అనుమానం వస్తుంది. బాబురావు, ఈ మాత్రం దానికే కంగారు పడితే ఎలా? యుద్ధం అంటూ మొదలయ్యాక అటో ఇటో దెబ్బలు తగలడం సహజమే కదా. అదే మాకు ఇష్టం లేదు. మాకు కావాల్సింది మా బావ ఆస్తి మాత్రమే, తన ప్రాణాలు కాదు. ఇంకొకసారి మా బావ జోలికెళ్తే సహించేదే లేదు. విశాల్ బాబు, అర్థమైంది కదా? నందిని మేడం డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయని చెప్తోంది. ఏమే, నీ బావ మీద నీకు అంత లవ్వా? చెప్తాను. ఓకే ఓకే, ఇంకోసారి ఇలాంటిది రిపీట్ కాదని నేను మాటిస్తున్నాను. విన్నారుగా? ఇక జరిగింది మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది? చాలానే ఉంది బాబురావు. మీ హర్ష చక్రాల కుర్చీకి అతుక్కుపోయాడంటే ఇదే మీకు గొప్ప అవకాశం. మీ టాలెంట్ మొత్తం చూపించి ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయండి. అంటే పగ్గాలు మొత్తం మీ చేతుల్లోకి తీసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అన్నమాట. అది మీరనుకున్నంత తేలిక కాదు. మీరనుకున్నంత కష్టం కూడా కాదు నందిని. అవును, ఇనుము వేడి మీద ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలి. మనిషి బాధలో ఉన్నప్పుడే మాయ చేయాలి. ఓకే డాడ్, పద హాస్పిటల్కెళ్ళి సెంటిమెంట్ డ్రామాని పండిద్దాం. అయ్యో అల్లుడు అని కన్నీళ్లు పెట్టుకుంటే
అయినోళ్ళం మనమే అని అందరూ నమ్మేస్తారు. వెళ్ళొస్తాం సిద్ధప్ప గారు. శివ, నువ్వు వెళ్ళి వీల్ చైర్ తీసుకురావా? సరే. శివ, జాగ్రత్త, జాగ్రత్తగా దించు. అమ్మా, నాన్న మళ్ళీ మామూలుగా ఎప్పుడవుతారు? డాక్టర్ గారు చెప్పారు కదా, మీ నాన్నగారు తొందరలోనే లేచి మళ్ళీ నడుస్తారు. ఆ అదృష్టం నాకు ఈ జన్మకి ఉందో లేదో. హర్ష, అలా నిరాశగా మాట్లాడకురా. మాధవికి నీ మీదున్న ప్రేమే నిన్ను తప్పకుండా తిరిగేలా చేస్తుంది. వదినా, లోపలికి వెళ్దాం పదండి. పెద్దయ్య గారు, నేను తెస్తాను. నాని, రా. అమ్మగారు, ఒక్క క్షణం హర్షబాబుకి దిష్టి తీసేస్తాను. ఆయన బాగా అలసిపోయి ఉన్నారు, త్వరగా కాని. అట్టగేనమ్మా. ఏమయ్యా, వెలిగించు. శివ, పద. ప్లీజ్ హర్ష గారు, బాధపడకండి. మీకు మేమందరం ఉన్నాం కదా. అందరూ ఉన్నారు, కదిలేందుకు కాళ్ళే లేవు. హర్ష, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదురా. దిగులు పడకురా, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. దేవుడు, ఆ దేవుడికి నా మీదెందుకో జాలి కరుణ రెండూ లేవు. అన్నయ్య, అలా మాట్లాడొద్దు ప్లీజ్. అవునండి, ఏదైనా మిరాకిల్ లాంటిది జరిగితే మీ కాళ్ళు తొందరగానే వచ్చేస్తాయని డాక్టర్ గారు అన్నారు కదా. నాకు నమ్మకం ఉంది. అయ్యో అయ్యో, అల్లుడు, ఎంత పని జరిగిపోయింది అల్లుడు. బావా, ఈ కండిషన్లో నిన్ను చూస్తుంటే నాకేడుపు ఆగట్లేదు. ఏం చేస్తాం, మన చేతుల్లో ఏమీ లేదు కదా. ఏవండి, ఎందుకైనా మంచిది, హర్ష కోసం మనం ఏదైనా శాంతి హోమం లాంటిది చేయిస్తే మంచిది అనిపిస్తుంది. అవునమ్మగారు, వెంటనే పంతులు గారితో మాట్లాడండి. అల్లుడు, ఇలాంటప్పుడే గుండెని రాయి చేసుకోవాలి, తప్పదు మరి. అక్కేమో డే అండ్ నైట్ నీ గురించే కేర్ తీసుకుంటుంది. ఇక బిజినెస్ పనులంటావా, అవన్నీ నేను నా కూతురు చూసుకుంటాం, సరేనా? ఏంటి చూసుకునేది? ఇంతకు ముందు నిన్ను నమ్మినందుకే పట్టపగలే చొక్కలు చూపించాం, అది చాలు మాకు.
ఆ గొప్ప అనుభవం చాలు మాకు. ఏదో కాళ్ళ వేళ పడ్డావు కదా అని మళ్ళీ ఇంట్లోకి రానిచ్చాం. పెట్టింది తిని మీ దారిని మీరుండండి చాలు. ఇక మీద హర్ష పనులే కాదు, బిజినెస్ పనులు కూడా మా కోడలే చూసుకుంటుంది. మావయ్య గారు, నేనా? నువ్వేనమ్మా. ఇక మీద ఈ ఇంటిని మా అందర్నీ నడిపించాల్సిన బాధ్యత కూడా నీదే. నాన్న కరెక్ట్గా చెప్పారు. వదిన చేతికి పగ్గాలిస్తే అన్నీ వాటంతటవే సెట్ అవుతాయి. అలాగే అందరూ అవునంటే మేం మాత్రం ఎందుకు కాదంటాం? మేం కోరుకునేది కూడా అన్నీ బాగుండాలనే కదా. ఏవండి, మీరు టాబ్లెట్స్ వేసుకొని ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. పదండి. తప్పుకోండి శివ. ఎవరో చెప్పింది విని మిమ్మల్ని ఇంప్రెస్ చెయ్యాలని చదువుకున్నవాడిలాగా బిల్డప్ ఇస్తున్నాడు. అందుకే ఎక్కడుంచాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి. చిన్నమ్మగారు, నిన్ను